శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో శ్రీకృష్ణుడి భక్తులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఇక కృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి, రోహిణి, శ్రీకృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా పిలువబడే ఈ రోజు శ్రీకృష్ణుడు జనాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి శ్రీకృష్ణుడిని పూజిస్తూ ఉంటారు. వారి కుటుంబ శ్రేయస్సు కోసం శ్రీకృష్ణుని కోరుకుంటారు. ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ 6-7 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు జరగనున్నాయి. ఇక ఈ సందర్భంగా శ్రీకృష్ణాష్టమి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారా హిల్స్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవాలు చాలా రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే శ్రీకృష్ణ భగవంతుడు అని భగవద్గీత ఘోషిస్తోంది. ఆ దేవాది దేవుడు తన యొక్క ధామం నుండి, తన ఉండే ఆ ధామం నుండి, ఆ బృందావనం వైకుంఠం నుండి మన లోకానికి దిగి రావడాన్ని జన్మాష్టమి అంటారు. ఆయన దిగి వచ్చిన గడియలు అష్టమి గడియలు కనుక దీన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి అంటారు. అన్నమాచార్యులు ఏమన్నారు అంటే శ్రావణ మాసంలో వచ్చి బహుళాష్టమి అన్నారు. సో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు భగవంతుడి యొక్క ఈ దివ్యమైన అవతారాన్ని, జన్మ కర్మచమే దివ్యం ఏవంలో వ్యక్తితత్వతః, భగవద్గీత ఏం చెప్తోంది అంటే శ్రీకృష్ణుడి యొక్క అవతారము దివ్యము, ఆయన యొక్క జన్మ అనేది దివ్యం అన్నమాట. దివ్యము అంటే అర్థం ఏంటంటే ఈ భౌతిక నియమాలకు అతీతము అని అర్థం అన్నమాట. ఈ ప్రపంచంలో ఒక పిల్లవాడు ఎట్లా పుడతారో మనకు అందరికీ తెలుసు, కానీ కృష్ణుడు అవతరణ ఆ రకంగా ఉండదు. ఆయన ఈ భౌతిక ప్రపంచపు నియమాలను పాటించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన దేవాది దేవుడు. సో ఎలా వెలిసాడు మరి కృష్ణుడు